2016 ఐపీఎల్ హిస్టరీలో ఒక టీం ట్రాఫీ గెలవలేకపోయింది. కానీ కోట్లాది క్రికెట్ ఫ్యాన్స్ హార్ట్ ని గెలిచింది. ఆ సీజన్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే అది క్రికెట్ లా అనిపించేది కాదు, ఒక మాన్స్టర్ లా కనిపించేవాడు. ఎవ్రీ మ్యాచ్, ఎవ్రీ ఇన్నింగ్స్, ఎవ్రీ బౌండరీలో తన ప్యూర్ అగ్రెషన్ కనిపించింది. మరోవైపు ఏబీ డివిలియర్స్ ఇంపాసిబుల్ షాట్స్ తో బౌలర్స్ కెరియర్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. చిన్న స్వామి క్రౌడ్ లిటరల్లీ స్టేడియం ని షేక్ చేస్తుంది. అప్పట్లో ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ కి ఒకే ఫీలింగ్, ఈ సాల కప్ నమ్దే, దిస్ ఈస్ అవర్ ఇయర్. అండ్ ఆనెస్ట్లీ ఎంటైర్ క్రికెట్ వరల్డ్ కూడా అదే బిలీవ్ చేసింది. కానీ అప్పుడే ఫైనల్ డే వచ్చింది. హోమ్ గ్రౌండ్, బిగ్ స్టేజ్, పర్ఫెక్ట్ ఎండింగ్ రెడీ అయింది అనుకునే టైంలో కేవలం 8 runs డిఫరెన్స్ తో ఆ డ్రీమ్ కి బ్రేకులు పడ్డాయి. కానీ అదే హార్ట్ బ్రేక్ ఆర్సీబీని కంప్లీట్లీ మార్చేసింది. ఇప్పుడు 2026 వస్తే అదే ఆర్సీబీ, కానీ టోటల్లీ డిఫరెంట్ బీస్ట్ లా మారిపోయింది. అప్పుడు వాళ్ళు ఎంటర్టైనర్స్ అయితే ఇప్పుడు మాత్రం వాళ్ళు డిఫెండింగ్ ఛాంపియన్. 2016 లో వాళ్ళు ఎమోషన్స్ తో సర్వైవ్ అయ్యారు. 2026 లో వాళ్ళు సిస్టమ్ తో డామినేట్ చేస్తున్నారు. సో ఈ రోజు మనం కంపేర్ చేయబోతున్నాం ద మోస్ట్ ఎమోషనల్ ఆర్సీబీ టీమ్ ఎవర్ వర్సెస్ ద మోస్ట్ కంప్లీట్ ఆర్సీబీ టీమ్ ఎవర్. క్రికెట్ లో కొన్ని టీమ్స్ స్టాట్స్ వల్ల గుర్తుంటాయి, కొన్ని టీమ్స్ ట్రాఫీస్ వల్ల హిస్టరీ బుక్స్ లో నిలిచిపోతాయి. కానీ కొన్ని టీమ్స్ ఎమోషన్స్ వల్ల ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇయర్స్ గడిచిపోయినా, ప్లేయర్స్ రిటైర్ అయిపోయినా ఫ్యాన్స్ మాత్రం వాళ్ళని మర్చిపోలేరు. 2016 ఆర్సీబీ కూడా అలాంటి ఒక టీమే. ఆ సీజన్ ని ఇప్పటికీ చాలా మంది బెస్ట్ ఐపీఎల్ టీం వితౌట్ ట్రాఫీ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే ఆ టీం కేవలం క్రికెట్ ఆడలేదు, ఫ్యాన్స్ ఎమోషన్ తో కనెక్ట్ అయింది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ. ఆ సీజన్ లో విరాట్ బ్యాటింగ్ చూస్తే అతను రన్స్ కోసం ఆడుతున్నట్టు అనిపించేది కాదు, ఒక ఒబేషన్ తో, ఒక మ్యాడ్నెస్ తో, ఒక అన్ఫినిష్డ్ యాంగర్ తో ఆడుతున్నట్టు కనిపించేవాడు. ఎవ్రీ సెలబ్రేషన్ లో అగ్రెషన్, ఎవ్రీ బౌండరీలో ఎమోషన్, ఎవ్రీ ఇన్నింగ్స్ లో ప్రెజర్. అతను ఒక ప్లేయర్ లా కాదు, ఎంటైర్ ఆర్సీబీ హోప్స్ ని ఒక్కడే క్యారీ చేస్తున్న వారియర్ లా కనిపించేవాడు. కానీ ఐరనీ ఏంటంటే అంత ఎమోషనల్ ఎక్స్ప్లోజివ్ టీమ్ అయిన ఆర్సీబీ ఫైనల్లీ కంప్లీట్ బ్యాలెన్స్డ్ యూనిట్ గా మారిపోయింది 2026 లో. 2016 ఆర్సీబీ ఎమోషనల్ టీమ్ లా ఆడగా 2026 ఆర్సీబీ మాత్రం ఒక కంప్లీట్ స్ట్రక్చర్ టీమ్ లా ఆడుతుంది. 2016 లో మిరాకిల్స్ అవసరం, బట్ 2026 లో సిస్టమ్ వర్క్ చేశాయి. అంటే 2016 టీమ్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా ఉండగా 2026 టీమ్ మాత్రం స్ట్రక్చరల్లీ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ అందుకే ఈ కంపారిజన్ చాలా స్పెషల్. 2016 ఐపీఎల్ అంటే ఒక ప్లేయర్ డామినేషన్ కాదు, ఒక కంప్లీట్ టేక్ ఓవర్. ఆ సీజన్ లో ఐపీఎల్ ని రూల్ చేసింది ఎవరు అని అడిగితే అందరూ చెప్పే ఆన్సర్ ఒకటే, విరాట్ కోహ్లీ. ఆ ఇయర్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూస్తే అతను క్రికెట్ ఆడుతున్నట్లు అనిపించేది కాదు, ఒక మిషన్ మీద ఉన్నట్టు కనిపించేవాడు. ప్రతి మ్యాచ్ లోనూ సేమ్ ఇంటెన్సిటీ, సేమ్ అగ్రెషన్, సేమ్ అంగర్. ఆ ఆపోజిషన్ బౌలర్స్ కి అప్పట్లో బిగ్గెస్ట్ ఫియర్ ఏమిటంటే విరాట్ కోహ్లీ ఈరోజు సెట్ అయ్యాడా అని. ఎందుకంటే ఒకవేళ తను పవర్ ప్లే లో సర్వైవ్ అవుతే మ్యాచ్ స్లోలీ ఆర్సీబీ సైడ్ కి వెళ్లిపోతుంది. ఆ సీజన్ లో విరాట్ చేసిన రన్స్ 973. ఎస్, మీరు విన్నది నిజమే, 973 రన్స్. జస్ట్ ఇమాజిన్, T20 ఫార్మెట్ లో ఒక ప్లేయర్ ఆల్మోస్ట్ 1000 రన్స్ చేశాడు. ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో హైయెస్ట్ రన్స్ అయిన సింగిల్ సీజన్ కూడా అదే. 4 సెంచరీలు, 7 50లు. యావరేజ్ వచ్చేసి 80+ గా ఉంది. ఇక స్ట్రైక్ రేట్ కూడా 150+ గా ఉంది. ఇది నార్మల్ క్రికెట్ నంబర్స్ కాదు, వీడియో గేమ్ స్టాట్స్. మోస్ట్ డేంజరస్ పార్ట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఒక మ్యాచ్ లో సెంచరీ, మరొక మ్యాచ్ లో ప్రెజర్ చేసి, ఇంకో మ్యాచ్ లో అగ్రెసివ్ ఫినిషింగ్. ప్రతి సింగిల్ గేమ్ లో తన ఇంపాక్ట్ చూపించాడు. ఫ్యాన్స్ కి అప్పట్లో ఒక కాన్ఫిడెన్స్ ఉండేది, విరాట్ క్రీజ్ లో ఉన్నంత వరకు ఆర్సీబీ మ్యాచ్ లోనే ఉంది అని. ఆ సీజన్ లో కోహ్లీ కవర్ డ్రైవ్స్ చూడడం అంటే ప్యూర్ హార్ట్. బాల్ బ్యాట్ ని టచ్ చేసిన సౌండ్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్ లైన్ మిస్ అవుతారు, స్పిన్నర్స్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు, కెప్టెన్స్ ఫీల్డ్ మార్చుకుంటూ ఫ్రస్ట్రేటెడ్ అవుతారు. అండ్ ప్రతిసారి తను బౌండరీ కొడుతున్నప్పుడు ఆ సెలబ్రేషన్ లో కనిపించే అగ్రెషన్, ఆ ఫేస్ లో కనిపించే ఫైర్, అది ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ ఇచ్చేది. ఎస్పెషల్లీ చిన్న స్వామి స్టేడియం. విరాట్ అగ్రెసివ్ రోర్ ఇస్తే ఎంటైర్ క్రౌడ్ ఎక్స్ప్లోర్ అయ్యేది. ఆ అట్మాస్ఫియర్ సినిమాటిక్ గా ఉండేది. అండ్ ద స్కేరీ పార్ట్ ఏంటో తెలుసా? విరాట్ అయినప్పటికీ సాటిస్ఫైడ్ అయ్యేవాడు కాదు. సెంచరీ చేసిన తర్వాత కూడా నెక్స్ట్ బౌండరీ కోసం అదే అంగర్ చూపించేవాడు. ఇదే విరాట్ కోహ్లీని 2016 లో టెర్రిఫైయింగ్ గా మార్చేసింది. తను ఆరెంజ్ క్యాప్ కోసం మాత్రమే ఆడడం లేదు, రికార్డ్స్ కోసం కూడా ఆడడం లేదు. అతను ఒక ఒబేషన్ తో ఆడుతున్నట్లుగా అనిపించేవాడు. ఆర్సీబీకి ట్రాఫీ ఎలాగైనా తీసుకురావాలనే ఒబేషన్ అది.
అప్పట్లో సోషల్ మీడియా మొత్తం ఒకే మాట, ఇది బ్యాటింగ్ కాదు బౌలర్స్ పై రివెంజ్ అని. కానీ 2016 ఆర్సీబీ స్టోరీలో బౌలర్స్ కి విరాట్ ఒక్కరే విలన్ కాదు, ఆర్సీబీ టాప్ ఆర్డర్ కూడా నైట్ మేర్ లా మారేది. ఒక సైడ్ విరాట్ కోహ్లీ కన్సిస్టెన్సీ చూపిస్తే మరో సైడ్ లో ప్యూర్ మ్యాడ్నెస్ వచ్చేది. ఆ మ్యాడ్నెస్ పేరే ఏబిడి విలియర్స్. ఏబిడి తన 360 డిగ్రీ షాట్స్ తో క్రికెట్ గ్రౌండ్ లో ఇంపాసిబుల్ అనే వర్డ్ ని కూడా మీనింగ్ లెస్ గా చేసిన బ్యాటర్. ఏబిడి క్రీజ్ లో ఉంటే కెప్టెన్స్ కి ఫీల్డ్ ప్లేస్మెంట్ యూజ్లెస్ అయిపోయేవి. థర్డ్ మ్యాన్ సేఫ్ కాదు, ఫైన్ లెగ్ సేఫ్ కాదు, లాంగ్ ఆఫ్ కూడా సేఫ్ కాదు. ఎక్కడ బాల్ వేయాలో బౌలర్స్ కి అర్థం కాక ఫ్రస్ట్రేటెడ్ అయ్యేవాళ్ళు. కామెంటేటర్స్ కూడా చాలా సార్లు ఆఫ్ చేస్తూ రియాక్షన్ ఇచ్చేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకే అర్థం కాకపోయేది తను ఎలా కొట్టగలుగుతున్నాడు అని. అండ్ ద స్కేరీ పార్ట్ ఏంటో తెలుసా, ఏబిడి ప్రెజర్ ని ఎంజాయ్ చేసేవాడు. బిగ్ మ్యాచ్ అయినప్పటికీ, రిక్వైర్డ్ 114 అయినప్పటికీ అతను కామ్ గా స్మైల్ ఇస్తూ బ్యాటింగ్ చేసేవాడు. అదే బౌలర్స్ ని ఇంకాస్త భయపెట్టేది. మరోవైపు క్రిస్ గేల్ యూనివర్సల్ బాస్. ఎస్, 2016 గేల్ ప్రైమ్ పీక్ లో లేకపోయినా ఫియర్ ఫ్యాక్టర్ మాత్రం ఎగ్జాక్ట్లీ సేమ్ గా ఉండేది. ఎందుకంటే గేల్ కి ఒక్క ఓవర్ కూడా చాలదు, ఒక్క బాల్ చాలు మూమెంటం మార్చడానికి. ఫ్యాన్స్ కి అప్పట్లో ఒక ఫీలింగ్ ఉండేది, గేల్ టైమింగ్ కనెక్ట్ అయితే మాత్రం బాల్ స్టేడియం బయట పడుతుండే అని. అండ్ ఆనెస్ట్లీ బౌలర్స్ కూడా అదే ఫీల్ అయ్యేవాళ్ళు. నౌ జస్ట్ ఈ లైనప్ ని ఇమాజిన్ చేసుకోండి, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, ఏబిడి విలియర్స్. ఒకరు పవర్ తో, మరొకరు పర్ఫెక్షన్ తో, ఇంకొకరు ఇన్నోవేషన్ తో ఆపోనెంట్స్ ని డిస్ట్రాయ్ చేసేవారు. ఇది బ్యాటింగ్ లైనప్ కాదు, కంప్లీట్ నైట్ మేర్. కానీ ఎవ్రీ గ్రేట్ టీమ్ కి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. 2016 ఆర్సీబీ వీక్నెస్ ఏంటో తెలుసా, ఓవర్ డిపెండెంట్. ఆర్సీబీ సక్సెస్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ టాప్ ఆర్డర్ మీద డిపెండ్ అయ్యేది. క్రిస్ గేల్ అగ్రెసివ్ స్టార్ట్ ఇవ్వాలి, విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ యాంకర్ చేయాలి, ఏబిడి ఫినిష్ చేయాలి. ఈ ఫామ్ లో వర్క్ అయితేనే ఆర్సీబీ అన్స్టాపబుల్ గా ఆడుతుంది. కానీ ఒక్కసారి టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా ఎంటైర్ అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోయేది. ఫ్యాన్స్ పానిక్ అయిపోయేవారు, డగ్అవుట్ లో టెన్షన్ కనిపించేది, ప్రెజర్ సడన్లీ మిడిల్ ఆర్డర్ మీద పడేది. అండ్ ఆనెస్ట్లీ అదే 2016 ఆర్సీబీ బిగ్గెస్ట్ ఇష్యూ కూడా. మిడిల్ ఆర్డర్ కన్సిస్టెన్సీ లేదు, రిలయబుల్ ఫినిషర్స్ కూడా చాలా తక్కువ మంది, బౌలింగ్ అటాక్ కూడా ఫుల్లీ బ్యాలెన్స్డ్ కాదు. ఎస్ యుజ్వేంద్ర చహల్ కి అదొక బ్రిలియంట్ సీజన్. చహల్ వికెట్స్ తీసుకున్నారు, ఇంపార్టెంట్ బ్రేక్ థ్రోస్ కూడా ఇచ్చారు. కానీ ఓవరాల్ బౌలింగ్ యూనిట్ ఛాంపియన్ లెవెల్ డామినేట్ కాదు. చాలా రోజుల్లో ఆర్సీబీ స్ట్రాటజీ ఆల్మోస్ట్ సేఫ్, బ్యాటింగ్ లో హ్యూజ్ స్కోర్ చేయాలి. బికాస్ కొన్నిసార్లు 200 కూడా సేఫ్ గా అనిపించేది కాదు. ఒక్కసారి ఆ ప్రెజర్ ని ఇమాజిన్ చేసుకోండి. బ్యాట్స్మెన్ కి తెలుసు ఒకవేళ వాళ్ళు పెద్ద స్కోర్ కొట్టలేకపోతే బౌలింగ్ స్ట్రగుల్ అవుతుందని. అందుకే 2016 ఆర్సీబీ మ్యాచెస్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేవి. ప్రతి మ్యాచ్ లో హై స్కోరింగ్ థ్రిల్లర్ లా ఉండేవి, ప్రతి చేస్ కూడా డేంజరస్ గా ఉండేవి. అలానే ప్రతి ఓవర్ లో కూడా టెన్షన్ క్లియర్ గా కనిపించేది. ఫ్యాన్స్ కి ఎక్సైట్మెంట్ తో పాటు ఫియర్ కూడా ఉండేది, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ టీం మిరాకిల్ చేయగలరు, కానీ కొలాప్స్ కూడా అవ్వగలరు. ఈ ఫ్యాక్టర్సే ఆర్సీబీ 2016 టీమ్ ని బోత్ బ్యూటిఫుల్ గా చేశాయి, అలాగే రిస్కీ టీమ్ గా కూడా చేశాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 2016 లో ఆర్సీబీ బిగినింగ్ నుంచే డామినెంట్ కాదు. యాక్చువల్లీ మిడ్ సీజన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఇట్ సెల్ఫ్ డౌట్ఫుల్ గా అయిపోయింది. పాయింట్స్ టేబుల్ ప్రెజర్ పెరిగింది, నెట్ రన్ రేట్ డిస్కషన్ మొదలయ్యాయి. ఫ్యాన్స్ కూడా టెన్షన్ లోకి వెళ్లారు. సోషల్ మీడియాలో మెమోస్ ఫ్లడ్ అయ్యాయి. క్రిటిక్స్ ఒక్కటే మాట్లాడుతున్నారు, ఆర్సీబీ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ టీమ్, బ్యాటింగ్ టీమ్ మాత్రమే, కప్ గెలవడం ఇంపాసిబుల్. అండ్ ఆనెస్ట్లీ ఆ టైంలో చాలా మంది అదే నిజమని అనిపించింది. ఎందుకంటే ఆర్సీబీ మ్యాచెస్ ఎగ్జైటింగ్ గా ఉన్నా కన్సిస్టెన్సీ కనిపించలేదు. ఒక రోజు 220 స్కోర్ చేస్తారు, మరో రోజు కొలాప్స్ అవుతారు. బట్ అప్పుడే ఒక విషయం మారింది. విరాట్ కోహ్లీ సడన్లీ షిఫ్టెడ్ ఇంటూ అనదర్ లెవెల్. గుడ్ ఫామ్ లోకి మారలేదు, గ్రేట్ ఫామ్ లోకి మారలేదు, ఏకంగా బీస్ట్ మోడ్ లోకి మారాడు. ప్రతి మ్యాచ్ మస్ట్ విన్ సిచ్యువేషన్ లా మారింది. ప్రెజర్ చేసేస్ డూ ఆర్ డే గేమ్. అండ్ ప్లే ఆఫ్స్ కి ముందే నాకౌట్ మ్యాచెస్ లా అనిపించాయి. అండ్ ఎలాగోలా ఆర్సీబీ ప్రతి మ్యాచ్ లోనూ సర్వైవ్ అవుతూ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్ విన్స్, ఇంపాసిబుల్ సిచ్యువేషన్ నుంచి కూడా కంబ్యాక్ ఇచ్చింది. ఫ్యాన్స్ కి ప్రతి మ్యాచ్ తర్వాత తమ టీం పై బిలీవ్ పెరిగింది, క్రౌడ్ లౌడర్ అయింది, ఎనర్జీ డిఫరెంట్ అయింది. అండ్ స్లోలీ ఎంటైర్ క్రికెట్ వరల్డ్ స్టార్టెడ్ ఫీలింగ్ వన్ థింగ్, మేబీ ఈసారి ఆర్సీబీ ఫైనల్ కి వెళ్ళొచ్చు, కప్పు కొట్టొచ్చు అని. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఐపీఎల్ 2016 ఫైనల్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ద బిగ్గెస్ట్ నైట్ ఆఫ్ ది సీజన్. వెన్యూ ఎక్కడంటే చిన్నస్వామి స్టేడియం, ఆర్సీబీకి హోమ్ గ్రౌండ్. ఆనెస్ట్లీ డెస్టినీ ఆర్సీబీకి ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రాసింది అనిపించింది. విరాట్ కోహ్లీ డ్రీమ్ ఫామ్ లో ఉన్నాడు, ఆర్సీబీ మూమెంటం కూడా అన్స్టాపబుల్ గా కనిపిస్తుంది.
ఎంటైర్ స్టేడియం రెడ్ జెర్సీస్ తో ఫిల్డ్ అయిపోయాయి. క్రౌడ్ అరుస్తున్నారు, డ్రమ్స్, ఫ్లాగ్స్, ప్రతి చోట ఒకే ఎమోషన్. ఈసాల కప్ నమ్దే. ఫ్యాన్స్ మ్యాచ్ స్టార్ట్ అవ్వక ముందే ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకు ఫీలింగ్ వచ్చేసింది, ఇన్నేళ్ల కళ ఈరోజు తీరబోతుందని. కానీ క్రికెట్ కదా, కొన్నిసార్లు పెయిన్ఫుల్ ఎండింగ్స్ కూడా ఇస్తుంది. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది. డేవిడ్ వార్నర్ అగ్రెసివ్ అటాక్ చేశారు. ఆ తర్వాత బెన్ కటింగ్ ఫైనల్ ఓవర్స్ లో బ్రూటల్ హిట్టింగ్ కొట్టారు. ప్రతి సిక్స్ కూడా ఆర్సీబీ పై ప్రెజర్ ని క్రియేట్ చేసింది. ఫైనల్లీ ఆర్సీబీ ముందున్న టార్గెట్ 208 రన్. అది ఫైనల్లో ఒక హ్యూజ్ స్కోర్. బట్ స్టిల్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫియర్ కాలేదు. ఎందుకంటే గేల్, విరాట్, ఏబిడి ఇంకా బ్యాటింగ్ చేయాల్సి ఉంది. అండ్ చేస్ స్టార్ట్ అయిన తర్వాత ఇట్ యాక్చువల్లీ లుక్ పాసిబుల్. ఈ స్కోర్ చేస్ చేయడం పాసిబులే అని అనిపించింది. క్రిస్ గేల్ బౌలర్స్ ని అటాక్ చేయడం మొదలు పెట్టారు. ఎటు చూసినా బౌండరీస్ వరద పాడుతుంది. మరోవైపు విరాట్ టైమింగ్ బ్యూటిఫుల్ గా ఆడుతున్నారు. చిన్నస్వామి క్రౌడ్ లిటరల్లీ షేక్ అయిపోతుంది. ఒకనొక టైంలో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారు. పీపుల్ నిలబడ్డారు. అందరూ నిలబడి తమ ఫోన్స్ లో రికార్డ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. అలాగే కామెంటేటర్స్ కూడా అరుస్తున్నారు, ద డ్రీమ్ లుక్ దట్ క్లోజ్ అని. కానీ అప్పుడే ప్రతి ఒక్కటి మారిపోయింది. ఒక వికెట్ తర్వాత మరొకటి. సడన్ గా రన్ రేట్ కూడా పెరిగిపోయింది. మూమెంటం స్లోలీ ఎస్ఆర్హెచ్ సైడ్ కి వెళ్లిపోయింది. అండ్ అప్పుడే ఏబిడి విలియర్స్ కూడా అవుట్ అయిపోయాడు. దీంతో స్టేడియం మొత్తం సైలెన్స్ అయిపోయింది. ఇంతకు ముందు ఆర్సీబీ అని అరుస్తున్న స్టేడియం ఒక్కసారిగా సైలెన్స్ అయిపోయింది. ప్రతి ఆర్సీబీ ఫ్యాన్ యొక్క ఆశ ఫియర్ లాగా మారడం స్టార్ట్ అయింది. ఆ ఫియర్ కాస్త హార్ట్ బ్రేక్ లా మారింది. ఫైనల్లీ ఆర్సీబీ లాస్ట్ బై జస్ట్ 8 రన్స్ డిఫరెన్స్ తో మ్యాచ్ కోల్పోయింది. ఆ రోజు కేవలం ఒక ట్రాఫీ మాత్రమే మిస్ కాలేదు. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఐపీఎల్ స్టోరీస్ మిస్ అయింది. ఇక్కడ ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే 2016 ఆర్సీబీ ట్రాఫీ గెలవలేకపోయినా ఆ టీం లెజెండరీ అయింది. అండ్ ఆనెస్ట్లీ అది చాలా రేర్. యూజువల్లీ పీపుల్ ఛాంపియన్స్ ని గుర్తుపెట్టుకుంటారు, ట్రాఫీస్ విన్ చేసిన టీమ్స్. బట్ 2016 ఆర్సీబీని ఎలా గుర్తుపెట్టుకున్నారు? వాళ్ళు ఫైనల్ ఓడిపోయారు కదా అని అంటే. ఎందుకంటే కొన్నిసార్లు ట్రాఫీస్ కన్నా ఎమోషన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. ఆ సీజన్ లో ఫ్యాన్స్ కేవలం క్రికెట్ చూడలేదు, ఒక ఎమోషనల్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశారు. విరాట్ కోహ్లీ ప్యాషన్, ఎవ్రీ సెలబ్రేషన్ లో కనిపించే అగ్రెషన్, ఎవ్రీ ఇన్నింగ్స్ లో చూపించే హంగర్ ఫ్యాన్స్ కి పర్సనల్ గా కనెక్ట్ అయిపోయింది. మరోవైపు ఏబిడి విలియర్స్ లాయల్టీ, ప్రెజర్ సిచ్యువేషన్ లో కూడా ఫియర్లెస్ బ్యాటింగ్ చేశారు. ఇంపాసిబుల్ షాట్స్ ఆడారు. మ్యాచ్ విన్నింగ్ మూమెంట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దెన్ చిన్నస్వామి క్రౌడ్ విషయానికి వస్తే ఆ అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉండేది. ఎటువైపు చూసినా ఆర్సీబీ జెర్సీసే, క్రౌడ్ ఛాన్స్, స్టేడియం మొత్తం ఒక మూట మోగేది. ప్రతి మ్యాచ్ ఫెస్టివల్ లా అనిపించేది. ఎస్పెషల్లీ దోస్ మిరాకిల్ కంబ్యాక్ విన్స్ ఫ్యాన్స్ కి ఒక మ్యాజికల్ బిలీవ్ ఇచ్చాయి, ఈ టీం స్పెషల్ అని. అవి మెమోరీస్ కాదు, ఫీలింగ్స్ అయ్యాయి. అందుకే ఇప్పటికి కూడా 2016 ఆర్సీబీ హైలైట్స్ చూస్తే ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఇప్పటికి చాలా మంది ఒకే మాట బిలీవ్ చేస్తారు, 2016 ఆర్సీబీ టీం డెఫినెట్లీ ఒక కప్ ని డిజర్వ్ చేస్తుంది అని. ఇక 2026 కి వస్తే ఇది పాత ఆర్సీబీ టీం అయితే కాదు. ఇంతకు ముందు అంటే స్టార్ ప్లేయర్స్, బిగ్ నేమ్స్, ఇండివిజువల్ బిలియన్స్ ఇలా అన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్సీబీ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒక్క సూపర్ స్టార్ మీద డిపెండ్ అవ్వరు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. 2016 లో ఫ్యాన్స్ కి ఒక ఫియర్ ఉండేది, విరాట్ అవుట్ అయితే, ఏబిడి ఫెయిల్ అయితే. బట్ 2026 ఆర్సీబీలో ఆ ఫియర్ ఆల్మోస్ట్ డిసపియర్ అయిపోయింది. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ రీబిల్డ్ చేస్తుంది. మిడిల్ ఆర్డర్ ప్రెజర్ లో పైన ఫినిషర్ మ్యాచ్ క్లోజ్ చేస్తారు. ఈవెన్ బౌలింగ్ యూనిట్ కూడా ఇప్పుడు ప్రెజర్ ని అబ్జర్వ్ చేయగలుగుతుంది. అండ్ ఆనెస్ట్లీ ఇదే ఆర్సీబీని ఎమోషనల్ టీం నుంచి ఛాంపియన్ టీమ్ లా మార్చింది. ఇంతకుముందు ఆర్సీబీ మ్యాచెస్ గజిబిజిగా ఉండేవి. కానీ ఇప్పుడు ఒక స్ట్రక్చర్, ఒక ప్లానింగ్, ఒక రోల్ క్లారిటీ ఉన్నాయి. ఎవ్రీ ప్లేయర్ కి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎవ్రీ సిచ్యువేషన్ లో బ్యాకప్ ప్లాన్ కూడా రెడీగా ఉంది. ఆ కామ్నెస్ 2026 ఆర్సీబీని మరింత డేంజరస్ గా మార్చేసింది. ఇంతకు ముందు వాళ్ళు మొమెంటం తో గెలిచే టీం, ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ తో డామినేట్ చేసిన టీం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చేంజ్ ఏంటంటే వాళ్ళ మెంటాలిటీ. ఇంతకు ముందు ఆర్సీబీ బిగ్ మ్యాచెస్ లో ప్రెజర్ తో ఎంటర్ అయ్యేది, కానీ ఇప్పుడు నమ్మకంతో ఎంటర్ అవుతుంది. అలానే ఆ ఒక్క ట్రాఫీ కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ని రిలాక్స్ చేసేసింది, ప్లేయర్స్ ని కూడా కాన్ఫిడెంట్ గా మార్చేసింది. ఇక టీం బ్యాలెన్స్డ్ గా మారిపోయింది. ఇప్పుడు బిగ్గెస్ట్ కంపారిజన్ విరాట్ కోహ్లీ 2016 వర్సెస్ విరాట్ కోహ్లీ 2026. సేమ్ ప్లేయర్, సేమ్ ప్యాషన్, బట్ కంప్లీట్లీ డిఫరెంట్ అవరాల. 2016 విరాట్ అంటే ప్యూర్ అగ్రెషన్, ప్యూర్ ఫైర్. ప్రతి మ్యాచ్ పర్సనల్ బ్యాటిల్ లా తీసుకునేవాడు. ప్రతి సెలబ్రేషన్ లో ఇంటెన్షన్ కనబడేది. ప్రతి బౌండరీలో ఎమోషన్ తో కొట్టేవాడు. ఆ సీజన్ లో అతను బ్యాటింగ్ చేస్తుంటే
ఆర్సీబీ హోప్స్ మొత్తం ఒక్క మనిషి షోల్డర్ మీద ఉన్నట్టు అనిపించేది. ఫ్యాన్స్ కూడా అదే ఫీల్ అయ్యేవారు. విరాట్ పర్ఫామ్ చేస్తేనే ఆర్సీబీ సర్వైవ్ అవుతుంది అండ్ ఆనెస్ట్లీ చాలా సార్లు అదే జరిగింది కూడా. కానీ 2026 విరాట్ కోహ్లీ కంప్లీట్లీ డిఫరెంట్. స్టిల్ ప్యాషనెట్ గా ఆడుతున్నారు కానీ చాలా కామ్ గా మెచ్యూర్ గా కాంపోజ్డ్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఇప్పుడు అతను వారియర్ మాత్రమే కాదు, లీడర్, మెంటర్, యాంకర్ కూడా. ఇంతకు ముందు అతను ఎవ్రీ మ్యాచ్ ని రెస్క్యూ చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు టీమే తనకు సపోర్ట్ నిలుస్తుంది. ఒకవేళ విరాట్ ఫెయిల్ అయినప్పటికీ ఎవరో ఒకరు వచ్చి స్టెప్ అప్ అవుతున్నారు. అదే ఆర్సీబీని 2016 కన్నా డిఫరెంట్ గా చేసింది. ఫైనల్ గా ఒక్క లైన్ లో చెప్పాలంటే 2016 ఆర్సీబీ ప్రజల్ని క్రికెట్ తో ప్రేమలో పడేసింది. బట్ 2026 ఆర్సీబీని రెస్పెక్ట్ ఇచ్చేలా చేసింది. అండ్ ఆనెస్ట్లీ ఆ రెండు అచీవ్మెంట్స్ కూడా ఈక్వల్లీ స్పెషలే. ఎందుకంటే 2016 ఆర్సీబీ పర్ఫెక్ట్ టీం కాదు, బ్యాలెన్స్డ్ కాదు, ఛాంపియన్ టెంప్లెట్ కూడా కాదు. కానీ వాళ్ళలో సంథింగ్ రా ఉండేది, సంథింగ్ ఎమోషనల్, సంథింగ్ అన్ఫర్గెట్టబుల్. ఆ మూమెంట్స్ ఫ్యాన్స్ కి ఆర్డినరీ క్రికెట్ మెమోరీస్ లా అనిపించలేదు, ఒక సినిమాటిక్ గా అనిపించాయి. అందుకే 2016 ఆర్సీబీ మ్యాచెస్ ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. బికాస్ పీపుల్ డోంట్ జస్ట్ రిమెంబర్ ద క్రికెట్, దే రిమెంబర్ ద ఫీలింగ్. కానీ 2026 ఆర్సీబీ కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు వారు మరింత మెచ్యూర్ గా ఆడుతున్నారు, కామ్నెస్ ఉంది, స్ట్రక్చర్ ఉంది. ఇంతకుముందు ఆర్సీబీ కేఎస్ తో డేంజరస్ లో ఉంటే ఇప్పుడు ఆర్సీబీ కంట్రోల్ తో డేంజరస్ గా ఉంది. 2016 లో ఫ్యాన్స్ లో హోప్ తో సపోర్ట్ చేసేవారు. ఎవ్రీ సీజన్ హార్ట్ బ్రేక్ వచ్చినప్పటికీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ బిలీవ్ చేశారు. కానీ 2026 కి వచ్చేసరికి ఆ హోప్ కాస్త ప్రైడ్ లా మారింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ టీమ్ ని డిఫెండ్ చేస్తున్నారు, సెలబ్రేటింగ్ దేర్ టీమ్. అండ్ మేబీ దిస్ ఇస్ ది రియల్ స్టోరీ ఆఫ్ ఆర్సీబీ. జస్ట్ ట్రాఫీస్ మాత్రమే కాదు, రికార్డ్స్ కూడా కాదు, ఇది ఒక ఇవాల్యూషన్. ఎమోషనల్ అండర్ డాగ్స్ నుంచి రెస్పెక్టెడ్ ఛాంపియన్స్ లా, హార్ట్ బ్రేక్ నుంచి నమ్మకంలా, చాయర్స్ నుంచి కామ్నెస్ గా, ఎంటర్టైనర్స్ నుంచి ఛాంపియన్స్ లా ఇవాల్వ్ అయ్యారు. స్టిల్ ఏం జరిగినా 2016 సీజన్ స్పెషల్ గానే ఉంటుంది. ఇయర్స్ గడిచిపోయినా, న్యూ ఐపీఎల్ సీజన్ వచ్చినా, న్యూ ఛాంపియన్స్ వచ్చినా 2016 ఆర్సీబీ ఎమోషన్ మాత్రం డిఫరెంట్ గానే ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? 2016 ఆర్సీబీ స్ట్రాంగరా లేక 2026 ఆర్సీబీ కంప్లీట్ ఛాంపియన్ టీమా? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎస్పెషల్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ 2016 సీజన్ లో మీ ఫేవరెట్ మెమోరీ ఏదో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.